ఒక్కసారి ఈ మసాలా మాక్రోని పాస్తా అయితే ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ఒక కడాయిలోకి ఆయిల్ కానీ, బటర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా తురుముకున్న వెల్లుల్లి రెమ్మలతో పాటు టమాటా ముక్కలు, అలానే ఉల్లిపాయ ముక్కలైతే వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా టోస్ట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడే వరకు టోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, అలానే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఇంకో 2 నిమిషాలు బాగా టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల మనకి మసాలా పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ వరకు టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలానే సోయా సాస్ అయితే వేసుకోవాలి. సాసులు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు సాసులు వేసుకున్న తర్వాత కూడా ఇంకో 2 నిమిషాలు టాస్ చేసుకొని మనం ముందే ఉప్పు అలానే నూనె వేసుకొని ఉడకబెట్టుకున్న పాస్తాని అయితే దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాస్తా మసాలా వేసుకొని ఇంకో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నట్టయితే మన మసాలా మాక్రోని పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.